ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు పొద్దుగాల వార్తలు చెప్పుకోవే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. అందులో అనుమతులు అక్రమంగా ఇచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ఈ అధికారులపైన మరి చర్య తీసుకోవడానికి ఒక ఆరుగురు అధికారుల మీద మరి సైఫరాబాద్లో మరి సిఫారసు చేయడం జరిగింది. వారిపై చర్యకు సిద్ధమైపోయింది హైడ్రా. మరి ఇప్పుడు హైడ్రా ఎప్పుడైతే ఈ ఆరుగురు అధికారులపై చర్యకు రంగం సిద్ధం చేసి వారిపై మరి ఇవాళ ముందుకొచ్చిందో మిగతా అధికారుల మీద కూడా చేయడానికి కొంత విచారణ లోతుగా చేస్తున్నటువంటి క్రమంలో ఒక చిక్కు ప్రశ్న ఎదురైంది. అదేంటంటే ఒక 30-40 సంవత్సరాల నుంచి మొదలుకొని అంటే దాదాపుగా ఇప్పుడు దగ్గరలో ఉన్న 25 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి కట్టడాలకు కూడా ఈరోజు అవి బఫర్ జోన్లో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అలాగే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని కట్టడాలను కూడా గుర్తించడం జరిగింది. ఇక అందులో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నిన్న మొన్న మరి ప్రతిపక్షాలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమంటున్నారంటే, మీరు నిజంగా హైడ్రా నిజాయితీగా నడుస్తున్నట్టయితే మీ హైడ్రా చేపడుతున్నటువంటి మీ ఆఫీసు కూడా ఇవాళ ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది, నాలా పరిధిలో ఉన్నది అని చెప్పడం జరిగింది. అదేగా జిహెచ్ఎంసి హెడ్ ఆఫీసు కూడా అదే పరిధిలో ఉన్నదని చెప్పడం జరుగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మరి ఎంఐఎం అధినేత ఓవైసీ గారు కూడా ఆయన కూడా ఒక మాట మాట్లాడాడు. ఆయన కూడా ఏమంటాడంటే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజా మొదలుకుంటే అదంతా కూడా ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది. మరి వీటిని కూడా మీరు కూల్చగలుగుతారా అని ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఇక అబ్గరుద్దీన్ ఓవైసీ ఇక ఈయన అయితే గుండీలే తీసిండు. ఏకంగా గుండీలు తీసి గుండెలను చూపిస్తుండు. ఆ గుండీలు తీసి గుండెలు ఎందుకు చూపిస్తా అంటే, నా గుండెల్లో గుండు దించండి, నాకు తూటాలు కొట్టండి, కానీ ఈ కట్టడాలను మాత్రం కూల్చకండి అని చెప్పి ఆయన ఒక ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. అయితే మరి ఇక్కడ ఒకటి చిన్న ముఖ్య విషయం ఒకటి గమనించాలి మనం కూడా. ఏంటంటే ఇవాళ నిజంగానే వీళ్ళు చేసినటువంటి సూచనలను హైడ్రా పాటిస్తుందా? మరి ఎందుకంటున్నామంటే ఇవాళ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. స్వయాన ముఖ్యమంత్రి తమ్ముడికే వాళ్ళ ఇంటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా చాలా వరకు గాబరపడిపోయి, మేము ఎన్నడో 25 ఏళ్ళ 30 ఏళ్ళ కింద కట్టుకున్న బిల్డింగులు మాకు అప్పట్లోనే అనుమతి ఇచ్చారు, మాకు తెలియదు ఇది మరి బఫర్ జోన్లో ఉన్నదనే విషయము మాకు తెలియదు, అప్పుడు మాకు అమ్మినటువంటి బిల్డర్ కూడా మాకు చెప్పలేదు అని చెప్తున్నారు. అయితే వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని హైడ్రా ఒక సుదీర్ఘమైనటువంటి విచారణను చేపట్టిన తర్వాత అప్పుడు తేలిన విషయం ఏంటంటే, అప్పటికే కొంతమంది అధికారులు ఎట్లాంటి కనీసం ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ జిహెచ్ఎంసి అధికారులు కానీ ఒక లోతైన దర్యాప్తును చేయకుండానే ఒక లోతైనటువంటి అసలు ఇది నిజంగానే ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నదా బఫర్ జోన్లో ఉన్నదా అని ఏమి చూడకుండానే అని కూడా మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి అధికారులు వాళ్ళు. మరి ఈ ఉన్నతమైనటువంటి అధికారులు వాళ్ళకి తెలియాలి కదా, మరి ఎట్లా అనుమతులు ఇచ్చిర్రు? వాళ్ళు కట్టింది చాలా భారీ పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టిండ్రు. ఇట్లా కడుతున్న క్రమంలో వాళ్ళు కూడా ఏంటంటే ఈ అధికారులు ఇచ్చినటువంటి అనుమతులను దగ్గరన పెట్టుకొని ఆ అనుమతుల ప్రకారం వీళ్ళు కట్టుకుంటూ పోయారు. ఇవాళ అది బఫర్ జోన్ కింద కొన్ని వచ్చినాయి, తర్వాత కొన్ని చెరువులు కుంటలు
ఎఫ్టిఎల్ పరిధిలో కొన్ని ఉన్నాయి. ఈ విధంగా పార్కుల కానించి మొదలుకుంటే అనేకంగా వీళ్ళు ఏదైతే అక్రమార్జనకు పాల్పడి ఈ భూములన్నిటిని కూడా ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను ఈ విధంగా ఎప్పుడైతే దోసుకున్నారో అప్పుడే హైడ్రా ఒక లోతైనటువంటి విచారణ చేపట్టింది. ఆ విచారణలో భాగంగానే ఈరోజు ఈ అధికారులపై చర్యకు సిద్ధమైంది. అయితే మరో విషయానికి వెళ్తే, ఇక మొన్న జరిగినటువంటి విషయం ఏమిటంటే, మీ అందరికీ తెలుసు, మరి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత గారు ఆమె జైలు నుంచి విడుదలయ్యి మరి మొన్ననే మరి ఆమె తన నివాసానికి కూడా చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక ఘాటైనటువంటి విమర్శ చేశారు. ఆ విమర్శ ఏంటంటే, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలు రెండు కలిసి వాళ్ళ విజయానికి కారణం కావడానికి వీళ్ళు బీఆర్ఎస్ నేతలు వాళ్ళతో కలిసి నడవడం వల్లనే వీళ్ళ మధ్యన స్నేహబంధం ఏర్పడి ఈరోజు కవితను బయటికి తీసుకురాగలిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా అసలు ముఖ్యమంత్రి గారిని మందలించింది. ఎందుకనంటే, మీరేమైనా రాజకీయాలు మీకు ఉంటే మీరు చూసుకోండి, మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, మేము ఎట్లా తీర్పు ఇవ్వాలనో ఏం తీర్పు ఇవ్వాలనో మేము ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఇక్కడ దాకా వచ్చిన అటువంటి వాళ్ళం అని చెప్పి సుప్రీంకోర్టు ఆయనకు చురకలు అంటించింది. ఎస్, వాస్తవం. అయితే ఇక ఈ విషయం ఇలాగుంటే, ఇక నిన్న కవిత గారు కూడా మరి ఎర్రబెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళడం జరిగింది. అక్కడ తన తండ్రి గారైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన బిడ్డను గుండెలకు హత్తుక్కొని తాను కూడా కొంత కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అతనికి కూడా చాలా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. ఇక 10 రోజుల వరకు తాను ఫామ్ హౌస్లోనే తన కుటుంబంతో ఉంటున్నట్టు కూడా ఆమె తెలియజేసింది. అయితే మరో విషయానికి వస్తే, ఇక ముఖ్యమంత్రి గారు మరో మాట కూడా అన్నారు. అదేంటంటే, ఈ హైడ్రా పేరుతోని కొంతమంది మీ బిల్డింగులు కూల్చేస్తాం, మీది కూడా హైడ్రా పరిధిలో ఉందని చెప్పి కొంత డబ్బులు వసూలు చేసే కొంతమంది దళారులు వాళ్ళ ఇళ్లకు వచ్చి బెదిరించి చోటా మోటా లీడర్లే కావచ్చు, లేకుంటే గల్లీలో ఉండే లీడర్లే కావచ్చు, అట్లనే కొంతమంది నిజంగానే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇట్లా మా దృష్టికి వచ్చింది, మీవి కూడా బఫర్ జోన్లో ఉన్నాయి, మీ ఇళ్ళు కూడా కూల్చివేస్తామని చెప్పి ఒక ఫేక్ లిస్ట్ను పట్టుకొని ఇంటింటికి తిరిగి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు అవి ఆయన దృష్టికి వచ్చినట్టు తెలుస్తుందట. మరి ఆయన కూడా ఏమన్నాడంటే, ఇట్లా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీకు ఎలాంటి బెదిరింపులు చేసినా, మీకు ఎలాంటి లిస్టులు చూపించినా వెంటనే మాకు తెలియజేయండి, అక్కడున్న జిహెచ్ఎంసీ అధికారులకు తెలియజేయండి, వాస్తవంగా ఇది నిజమెంత అబద్ధమెంత, ఎందుకంటే కొంతమంది దళారులు ఇట్లా ప్రజల్ని మోసం చేయడానికి కూడా చూస్తున్నారని చెప్పి అప్రమత్తంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. ఇక గణేష్ ఉత్సవాలు కూడా దగ్గరికి వచ్చేసేసాయి. మరి ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా అనేకమైనటువంటి రోడ్ల పైన కానీ మరి అక్కడక్కడ ఉన్న బస్తీలలో కాలనీలలో వాళ్లకు ఒక గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా కొన్ని సూచనలను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అదేమిటంటే, కరెంటు గణేష్ మండపాలకు ఫ్రీగా ఇస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే ఆ గణేష్ మండపాలు ఎవరైతే గణేష్ ఆ విగ్రహ కమిటీలు ఉంటారో ఆ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతి కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాంటి అనుమతి తీసుకున్నటువంటి ఎవరైతే ఆ కమిటీలు ఉంటారో ఆ నిర్వహణ కమిటీ వాళ్లకు మాత్రమే ఈ యొక్క ఉచిత విద్యుత్ అనేది కూడా వర్తింపజేస్తుందని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అయితే ఇక అనేక విషయాల్లోకి వస్తే, నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలు ఏమిటనంటే,
ఇక ముఖ్యమంత్రి గారి మీద ఇటు మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ విమర్శలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాదన ఏందనంటే, మీ కేటీఆర్ గారు మీది ఫామ్ హౌస్ ఉంది, దాన్ని మరి కూల్చేయాలని ఒక ఆయన అంటాడు. అరే బాబు, అది నాది కాదు, అది మా ఫ్రెండుది, అదేదో జర అందంగా కనబడ్డది కాబట్టి నేను దాన్ని రెంట్కు తీసుకున్నా, లీజుకు తీసుకున్నా కొద్ది రోజులు, అంతేగాని అది నాది కాదు అని అంటాడు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన ఏమంటాడంటే, ఆయన ఒక మంత్రి, ఆయన గారు ఏమంటున్నారంటే, నా ఇల్లు నిజంగానే బఫర్ జోన్లో ఉన్నట్టయితే నా ఇల్లును కనీసము, నా ఇల్లే కాదు కదా, నా ఇంటి పక్కన నా స్థలంలో ఎట్లాంటి ఒక ఇటుక పిల్ల ఉన్నా సరే నా ఇల్లు కూల్చేయమని ఇంకొక ఆయన అంటాడు. ఇక ఇంకొక ఆయన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన కూడా ఏమంటాడంటే, అరే నాది బఫర్ జోన్ కాదయా, నేను ఇయ్యాలా కాదు, నేను 20 ఏళ్ల కిందనే కట్టుకున్న ఇల్లు, కావాలంటే కూల్చుకోరని ఈయన అంటాడు. అంటే ఎవరికి వాళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని నాది గులగొట్టంటే నాది గులగొట్ట అంటారు. బ్రహ్మాండంగా వీళ్ళు తలుపులు తెరిచే ఉన్నారు, మంచిదే. ఎందుకంటే దాని మీద మరి నిజంగానే పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఆ విచారణలో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది కూడా తేలుస్తుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలు అన్నిటిని కూడా మరి మీ ముందు ఉంచడానికి ఉషోదయం టీవీ మరి ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ఎప్పటికప్పుడు ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. శ్రీనివాస్, మీ గుండమల్ల.